శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీన రాశిలోకి వస్తారు. ది, దు, ష, ఝ, థ, దే, దో, చా ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు కనుక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మీనరాశిలోకే వస్తుంది. ఇక ఈ మీనరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహగతులను అనుసరించి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటటువంటి
ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గాను నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో జన్మంలో ఉన్నటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు కేతువుల యొక్క ప్రభావం, మీనంలో రాహువు యొక్క ప్రభావం, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కన్యయందు కేతువు యొక్క ప్రభావం, వీటి వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి మారేటటువంటి గురుడు యొక్క ప్రభావం, ఏలినాటి శని యొక్క ప్రభావం, అంటే ఈ సంవత్సరం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని యొక్క ప్రభావంతో కూడా కొద్దిగా విశేషమైనటువంటి విధానంలో ఈ గ్రహ సంచారం అనేటటువంటిది జరగడం. ఈ రకంగా గురు వేధ, కేతువు యొక్క వేధ, వీటికి సంబంధించినటువంటి కొన్ని వేధకారకమైనటువంటి గ్రహ సంచారం, అలాగే కుజుడు యొక్క స్థితి కూడా రేపు అక్టోబర్ నెల దగ్గర నుంచి పంచమంలోకి కుజుడు యొక్క స్థితిని కలిగించడం. ఈ ఓవరాల్గా మొత్తం మీద ఈ యొక్క సంచారాన్ని, గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు అనేటటువంటివి ప్రధానంగా మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి. గ్రహ సంచారం అనేటటువంటి విధానంలో గతంతో పోల్చుకుంటే జరిగిపోయినటువంటి సమయం చాలా మంచిది అని అంటూ ఉంటారు. కానీ గత సంవత్సరం సమయం కన్నా ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ సంవత్సరం మంచిది, జరుగుతున్నది మంచిది, జరిగేది మంచిది అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక పనిని మనం పూర్తి చేయడం, ఒక పని మీద శ్రద్ధ పెట్టడం, ఒక పని గురించి ఆలోచించడం, ఈ పనులన్నింటి విషయాల్లోనూ ప్రధానమైనటువంటిది నేర్పరితనము. పనులను మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాం, ఎంత నేర్పుగా పూర్తి చేస్తున్నాం అనేటటువంటి దాన్ని, అంటే చివరిలో ఉండేటటువంటి ఫలితం ఎలా వచ్చింది అనేటటువంటిది ప్రధానంగా తీసుకుంటాం. అలాగా పని ఎలా ప్రారంభం చేసాం, ఏం చేసాం అనేటటువంటి దానికన్నా ఎంత విధానంగా, నేర్పరితనంగా, మంచిగా, అద్భుతంగా పనిని పూర్తి చేసాం అనేటటువంటిది ప్రధానం. ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఆర్థికంగా పూర్వం సంవత్సరం కంటే జరిగిపోయినటువంటి సంవత్సరం కంటే కొంచెం బలమైనటువంటి విధంగా, మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధంగానే ఆర్థిక స్థితిగతులు అనేటటువంటివి కలుగుతాయి. అయితే ఎన్ని రకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నా చూడండి, మనకి ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక కుండ నిండా పాలు తీసుకుని ఒక గ్లాసులో 2 గ్లాసులో లేదు సగానికి సగం నీళ్ళలో కలిపినా అది పాలల్లో కలిసిపోతుంది. అవి పాలల్లాగే ఉంటాయి ఇంచుమించుగా. అంటే పాల యొక్క సాంద్రతను బట్టి, కలుపుకునేటటువంటి నీళ్ళను బట్టి ఆ పాలు పాలలాగే ఉంటాయి. కానీ అదే ఒక చుక్క విషపు చుక్క కానీ, లేదు విషం దాకా ఎందుకు, ఒక చుక్క 2 చుక్కలో పెరుగు కానీ అదే పాలకొండలో వేసేమే అనుకోండి, ఏ విధంగా అయితే పాలన్నీ విరిగిపోయి పెరుగు అవ్వడానికి ఏ విధంగా అయితే సిద్ధమవుతాయో అలాగా మీకు పుట్టినటువంటి, మీ బుర్రలో దొల్చినటువంటి ఒక వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని ఇంజెక్ట్ చేసినటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన వలన ప్రధానంగా సరైన నిద్ర లేక మీరు ఇబ్బంది పడడం అనేటటువంటిది ఆ రకంగా ప్రారంభమవుతుంది. కొద్దిగా జాగ్రత్త. సంతాన విషయంలో కానీ, సంతానపరమైనటువంటి విద్యా విధి విధానాల నిమిత్తంగా కానీ, మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తుల విషయంలో కానీ మీరు చేసేటటువంటి అశ్రద్ధ, మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు దూరం చేసేటటువంటి పరిస్థితిగా వీటిని ప్రధానంగా తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన, చెప్పుకోలేనటువంటి పరిస్థితుల ప్రభావం వలన, అనవసరంగా కొన్ని ఇతర ప్రాంతాల పరంగా కొన్ని నివాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రభావం మీ కుటుంబం మీద అధికంగా పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు
ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తులు, గౌరవ మర్యాద కలిగినటువంటి వ్యక్తులు, అద్భుతమైనటువంటి మాటగారితనం, నేర్పరితనం కలిగినటువంటి వ్యక్తులు. మీరు చేసే నిర్ణయం, మీరు ఆలోచించే విధానం సవ్యమైన విధానంలో ఉంటే మీ కుటుంబ గౌరవాన్ని పెంచేటటువంటి విధంగాను, మీ వారికి ప్రతిభా పాఠవాలను చక్కదిద్దే విధంగాను ఏర్పడేటటువంటి పరిస్థితి. మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎటువంటి వారు అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మీ కుటుంబ గౌరవం అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో భయపెడదామనో బెదిరిద్దామనో మాటలు మాత్రం కాదు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుని దూర ప్రయాణం అనేటటువంటిది చేయడం వలన ఆ కారణంగా కూడా మీ కుటుంబ గౌరవం పెరిగే అవకాశాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. పెద్దల మాట చద్దన్న మూట అని చెప్పేసి ఆ రకమైనటువంటి విధానంలో మీరు చేస్తున్నటువంటి పని విషయంలో కానీ, మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ, మీరు చేసేటటువంటి వ్యవహారంలో కానీ, మీ ఆలోచన విధానంలో కానీ పెద్దలని కొద్దిగా సంప్రదించండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకోండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోండి. వారు చెప్పేటటువంటి మాటలను ఆచరించడానికి, విని ఊరుకోవడానికి కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీది బంగారు బాటగా మారేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. అన్నదమ్ములతో కానీ, ఆడపడుచులతో కానీ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ యొక్క విందు వినోదాది ఖర్చులు కూడా మీరే భరించుకునేటటువంటి పరిస్థితిగా ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితులు కూడా మీకు చుట్టుపక్కలలో ఉంటాయి కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. వివాహాది ప్రయత్నాలు, అలాగే శుభకార్యాది ప్రయత్నాలు, వాటి విషయం నిమిత్తంగా వేగంగా నిర్ణయాలను తీసుకోవడం, వాటి నిమిత్తంగా అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లో ఉండేటటువంటి శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం చేయడం మంచిదే. అందరి యొక్క సహాయ సహకారాలు లభించడం గురించి ఎదురు చూస్తారు. కానీ అనుకున్నటువంటి విధానంలో ప్రయాణం కొనసాగించలేక కొన్ని విధానాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేసేటటువంటి పనిని మీ స్థాయికి తగినటువంటి విధానంలో, స్థాయి అంటే మిమ్మల్ని తగ్గిద్దామని మాత్రం కాదు, మీ ఓపిక స్థాయి అంటే నా ఉద్దేశం మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఓపికను అనుసరించి మాత్రమే శుభకార్యాల నిమిత్తంగా ఖర్చును చెయ్యండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరో ఏదో చేశారు అనే అభిప్రాయంతో పోల్చుకుని ఒకరితో కంపేర్ చేసుకుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ పని చేయకండి. దాని ద్వారా అప్పులు పాలు కాకండి. ఈ సంవత్సరం, ఈ ఒక 2 సంవత్సరాలు కొంచెం పర్వాలేదు, కానీ జరిగేటటువంటిది తర్వాత వచ్చేటటువంటి పరిణామాలను ఇప్పుడు చేసుకునేటటువంటి ఆలోచన, ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికల వలన భవిష్యత్తు మిగిలినటువంటి 5.5 సంవత్సరాల ఏలినాటి శని ప్రభావాన్ని తట్టుకునేటటువంటి విధానంలో ఆలోచన విధానాన్ని చెయ్యడం మంచిది అని సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి వెడతారు. ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా తరచూ ఏదో రకమైనటువంటి విధంగా ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి స్థాన చలనము అనుకూలించేటటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి కనుక తీసుకుని వెళ్ళి ప్రయాణం చేయాలి అనుకుంటే కనుక మీ కుటుంబ సభ్యులతో సహా ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం, స్థాన చలనాది మార్పులను ఆలోచించుకోవడం చాలా మంచిది. ఆ రకంగా ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం, కొత్త రకమైనటువంటి వ్యాపారం, కొత్త రకమైనటువంటి విధి విధానాలు, నూతనమైనటువంటి ప్రయత్నం ఏదైనా సరే అనుభవజ్ఞుల యొక్క సహకారం తీసుకుని చెప్పుడు మాటలుగా కాకుండా చెప్పే విధానంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వారు అనేది ఆలోచించి ఆచితూచి వ్యవహరించి మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి పొందండి. 100% కొత్త ఆలోచన విధానాన్ని సరైన మార్గంలో నిర్ణయించుకుంటే అనుకూలత అనేటటువంటిది ఖచ్చితంగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు కానీ, కోర్టుపరమైనటువంటి విషయాల్లో ఉండే సమస్యలు కానీ, లేదు మిమ్మల్ని మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణపరమైనటువంటి ప్రయత్నాల వలన మాత్రమే ఇవి అధికంగా అయ్యే అవకాశం ఉంది. బ్యాంకు పరమైనటువంటి రుణాల్లో కానీ, లేదు చేబదులుగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు కానీ అవి సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తత్కారణంగా కొన్ని
అధికమైనటువంటి బరువు కలిగినటువంటి రుణ సమస్యల నుంచి బయటకు రావడానికి అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది కనిపిస్తోంది. ప్రధానంగా ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా వేగాన్ని నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. అయితే అక్టోబర్ నెల లోపులో మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తదనంతరం సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ఎందుకంటే కుజుడు పంచమంలోకి ఎప్పుడైతే మారతాడో కుటుంబపరమైనటువంటి వ్యవస్థలో కొన్ని విభేదాలు కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా అంత ఉత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా నీరు గారిపోయేటటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మనం ఎదుటివాడికి చూపించాలి అనే ఉద్దేశంతో మన పెద్దలు చెప్తూ ఉంటారు, నరుని దృష్టికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అని. ఆ రకమైనటువంటి విధానంలో ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక నిరుత్సాహపడకుండా పని మీద శ్రద్ధను పెట్టి పనిలో ఉండేటటువంటి ఉత్సాహపూర్వకమైనటువంటి వాతావరణంతో పనిచేస్తూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేటటువంటి విధానంలో అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రతిదానికి కూడా మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పునఃపరిశీలన అని. మళ్ళీ ఇంకొకసారి ఒకటికి 10 సార్లు పునః ఆలోచన చేసుకుని ఆ విధి విధానాలుగా మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తరచూ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది కనుక ఆ ప్రయాణాన్ని ఆధ్యాత్మిక ప్రయాణంగా తీర్థయాత్రలు కానీ పవిత్ర క్షేత్రాలు కానీ వీటి విధానంలో మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం వలన భగవద్ అనుగ్రహం కూడా పొందే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ఇక వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఈ యొక్క సమయం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. కానీ మిమ్మల్ని మీరు కొంచెం అభిప్రాయంలో ఆలోచించుకోవాలి. ఎందు గురించి అంటే పని ఒత్తిడి వలన కొంత చికాకు కలగడం కానీ, సమయానికి భోజనం లేకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, ఇలాంటి చికాకులు కలిగేటటువంటి పరిస్థితి కానీ అధికంగా కనిపిస్తుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా చూడండి, మనకి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, కష్టం అనేటటువంటిది తెలిస్తేనే సుఖానికి విలువ అనేటటువంటిది తెలుస్తుంది అని. ఆ కష్టపడేటటువంటి తత్వం బాగా చెమట వచ్చిన తర్వాత ఒక 5లో పెట్టుకుని ఫ్యాన్ దగ్గర గాలి పీల్చామనుకోండి, ఆహా అనిపిస్తుంది. అదే మామూలుగా రొటీన్గా ఉండేటటువంటి విధానంలోనే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫ్యాన్ కింద కూర్చుంటే ఆ ఫ్యాన్ గాలికి ఉండేటటువంటి సుఖం సంతోషం మనకు ఏమైనా తెలుస్తుందంటారా? బాగా ఎండ ఉంది బయట, ఆ ఎండలో నడుచుకునో లేకపోతే సైకిల్ దొక్కుకునో బండి వేసుకునో ప్రయాణం చేసో ఏదో రకంగా వచ్చాం. ఆ ఎండ వలన కలిగినటువంటి తాపం ఏసీ రూమ్లో ఉండేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి అమ్మయ్య అని అనిపిస్తుందంటారా, అనిపించిందంటారా? అలాగే పని ఒత్తిడి అనేటటువంటిది కలగడం వలన మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఎదుగుదలకి, మీ చికాకును దూరం చేయడానికి మీరు పడినటువంటి కష్టం ఆనందరూపకంగా మారేటటువంటి సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. అన్ని విధాల అన్ని రకాలుగాను కూడా సహాయ సహకారాలు ప్రతి వారు అందిస్తారు. వాళ్ళు సహకారం అందిస్తున్నారు కదా అని వాళ్ళకి షూరిటీ సంతకాలు లాంటివి మాత్రం పెట్టకండి. బదిలీల విషయం నిమిత్తంగా కానీ మీ యొక్క ఉద్యోగాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు కానీ కొంత అనుకూలమైనటువంటి విధానంలో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అవతల వారిని నొప్పించకుండాను మన పనిని ఒప్పించుకునేటటువంటి విధానంలో ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతం అవడానికి అధికార వర్గం నుంచి సహచర వర్గం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి. అంతేకాదు మీకు ఉండేటటువంటి సామర్థ్యం, ప్రధానంగా మీలో ఉండేటటువంటి ప్రతిభ అనేటటువంటిది ప్రతి వారు గుర్తిస్తారు. అధికార వర్గం అలాగే అధిష్టాన వర్గం కూడా మీ యొక్క ప్రతిభా పాఠవాలని గ్రహించి మరింత ముందుకు ఆదాయ వనరులను పెరగడానికి అవకాశాలు ఇచ్చేటటువంటి విధంగా మీ పనితీరుకి మీకు కూడా తృప్తిని పొందేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. అయితే డబ్బు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో విచ్చలవిడితనంలోకి వెళ్ళకండి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్త. ప్రధానంగా ఇంకా చూసుకున్నట్లయితే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇందాక నూతనపరమైనటువంటి ఆలోచన విధానం అని చెప్పాను కదా, కొత్త వ్యాపారం కానీ కొత్త రకమైనటువంటి ఆలోచన విధానం కానీ చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా ఆలోచించి ఫలితాల గురించి అనుభవజ్ఞుల యొక్క సలహాలను సంప్రదింపులను తీసుకుని ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది స్వల్పంగా ముందు ప్రారంభం చేసి ఆ తర్వాత ఫలితాల గురించి ఆలోచించండి. ప్రధానంగా మీకు చెప్పేటటువంటిది ఒకటే, మీ పని ముందు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ప్రయత్నం చేసినట్లయితే సఫలీకృతం అవుతారు అనేటటువంటిది మీ మీద నాకు నమ్మకం. ఎందు గురించి అంటే ఆ రకమైనటువంటి వ్యవహార శైలి అనేటటువంటిది మీ దగ్గర ఉంటుంది. అలాగే
భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి విషయాల్లో కొంచెం మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి కనుక మీ పని మీరు చూసుకుంటూ మీ పనిలో ఇంకొకరికి అవకాశాన్ని చొచ్చింపజేసేటటువంటి పరిస్థితిని పరిపూర్తి అక్కడికక్కడ ఖండించేటటువంటి విధానంలో చేయడం వలన కొంత ఉపశమనం కలుగుతుంది. శ్రామికుల వలన అలాగే మీ కింద పని చేసేటటువంటి వ్యాపారపరమైనటువంటి అంటే వర్కర్స్ అంటారు కదా, ఉద్యోగస్తులు, ఆ ఉద్యోగస్తుల వలన కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. రోజువారీ చేసేటటువంటి పనుల్లో కానీ రోజువారీ చేసేటటువంటి ఆలోచన విధానంలో కానీ పరిస్థితికి తగినటువంటి విధానంలో నడుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ప్రధానంగా ఒక ఊసరవెల్లి విధానంలోకి వెడితే మీకు సమస్యలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. మీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మార్పులు చేయడం వలన మంచి ఫలితాలను కూడా పొందేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు చూసుకున్నట్లయితే సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా మీ శ్రమతోటి, మీకు ఉండేటటువంటి నైపుణ్యంతో, మీకు ఉండేటటువంటి మాట కార్యతనంతో వాటన్నింటినీ కూడా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకుని అభివృద్ధిని చెందేటటువంటి విధానంలోనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క సమయం ఎలక్షన్స్ సమయం కనుక కొంచెం నిద్రాహారాలు కూడా మాని ప్రజలలో మమేకమయ్యేటటువంటి ఫలితంగా సామాన్యుడికి దగ్గర అయ్యాము అనేటటువంటి అభిప్రాయం అవతల వ్యక్తికి కలుగుతుంది. తత్కారణంగా అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగేటటువంటి అవకాశం ఉంది. వాటన్నింటినీ అధిగమించి మీ పని మీరు చేసుకుంటూ పోతే గతంలో ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి, మీకు మంచి పదవి యోగాన్ని అనుభవించేటటువంటి ఆమోదయోగ్యమైనటువంటి రాజకీయ పదవి యోగాన్ని పొందేటటువంటి పరిస్థితి గురుడు యొక్క బలం వలన అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ఇక ప్రధానంగా విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే రాహు యొక్క ప్రభావం ప్రధానంగా అనాలోచితమైనటువంటి ఆలోచనలు, సమయపాలన లేకపోవడం, బాగా నిద్రపోతూ ఉండడం, సమయానికి ఏ పని చేయకుండా ఉండడం, అప్పిచెప్పిన పనిని కూడా సవ్యమైనటువంటి విధానంలో చేయకుండా ఉండడం, బుర్రలో పురుగు దొలిచినట్టుగా ఆలోచనలు సమయానికి తప్పుడు విధానంలోకి వెళ్ళడం, అనవసరమైనటువంటి ఆలోచన విధానంలో వాటిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క పనులను చేసుకోవడం, ఈ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా చేయాలి, మన శ్రమను ఏ విధంగా పడితే బాగుంటుంది అనేటటువంటిది గ్రహించి పెద్దల యొక్క సహకారం తీసుకొని మంచి ప్రతిభా పాఠవాలతోటి ముందుకు సాగే అవకాశం కూడా మీ చేతుల్లోనూ ఉంది. అది అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక దాన్ని సవ్యమైన విధానంలో మార్చుకోండి. ఎందు గురించి అంటే మీ చేతిలో ఉన్నటువంటి విద్యా విధానం కానీ, మీకు ఉండేటటువంటి మేధా సంపత్తి కానీ, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆధునిక విధానాల్లో కానీ రెండు వైపులా కత్తికి పదునున్నటువంటి పరిస్థితి. అందుగురించని ఆ కత్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఏ విధమైనటువంటి ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్నాము అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా రైతే రాజు అనేటటువంటి విధంగా రైతుల గురించి చూసుకున్నట్లయితే దిగుబడి బాగుంటుంది, కానీ మద్దతు ధర అనేటటువంటిది సాధ్యమైనంత వరకు కొంచెం స్వల్పమైనటువంటి లాభసాటిగానే ఉండేటటువంటి పరిస్థితి. మీ యొక్క ఆలోచన విధానం అంటే న్యాచురల్ పద్ధతిలో, అంటే సేంద్రియ పద్ధతి విధానంలో కనుక మీరు కనుక పండించేటటువంటి ప్రయత్నం చేస్తే పరిపూర్తిగా రెండు పంటలు కూడా మీకు మంచి లాభదాయకమైనటువంటి స్థితిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొత్త రకమైనటువంటి నూతన ఒప్పందాలతోటి, నూతన రకమైనటువంటి పద్ధతులతోటి లాభాలు గడించేటటువంటి అవకాశం ఉన్నా వాటికన్నా ఈ రకమైనటువంటి సేంద్రియ పద్ధతిలో చేసిన దానివలన ఇంకా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని మీరు పరిపూర్తిగా పొందుతారు. అందులో ఏమీ అనుమానం లేదు. పాడి పరిశ్రమకు సంబంధించినటువంటిది కానీ, పశువులకు సంబంధించినటువంటి పరిశ్రమకు కానీ పెట్టుకున్నట్లయితే కనుక మంచి అభివృద్ధిని సాధించడం, ప్రధానంగా మత్స్య పరిశ్రమకు సంబంధించిన దాంట్లో విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కౌలు రైతు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కౌలు రైతుకు కూడా ప్రభుత్వ సహకారం అనేటటువంటిది పరిపూర్తిగా లభించే పరిస్థితి ప్రధానంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చెప్పుకునేటటువంటిది స్త్రీమూర్తి, మాతృమూర్తులకు సంబంధించినటువంటి విధానంలో చూసుకున్నట్లయితే సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా
గృహపరమైనటువంటి విషయాల్లో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక అనవసరమైనటువంటి ఆలోచనలను తీసుకోకుండా ఉండడం, అలాగే వేగంగా నడిచేటటువంటి ప్రయత్నాలు, వేగంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సంయమనం పాటించవలసినటువంటి సమయంగా కూడా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. ఎంత పొదుపు చేస్తే అంత విశేషమైనటువంటి విధంగా చూడండి. చీమలు వర్షాకాలంలో వచ్చేటటువంటి దాని గురించి ముందుగానే భూమిలోకి గింజలను తీసుకుని నిల్వ ఎలా ఉంచుకుంటాయో వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా కొంచెం పోగు చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే సర్వ విధాలా మీకు అనుకూలత అనేటటువంటిది భవిష్యత్తుకు మంచి బంగారు బాటగా ఉంటుంది. రోజువారీ పనులు కొంచెం చికాకు కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి. ప్రధానంగా ఇంట్లో ఉండే వాతావరణం కానీ ఇంట్లో ఉండే ఆలోచన విధానం కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కొద్దిగా సంయమనంగా ఉండి ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్చుకునేటటువంటి విధానంలో ఉండండి. ప్రధానంగా ఉద్యోగం చేసేటటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ వస్తువుల మీద అలాగే మీ ఉద్యోగం మీద కూడా కొంచెం శ్రద్ధను అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నక్షత్రాల వారీగా పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ మీన రాశిలోకి వస్తాయి. కనుక పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి వారికి ఒక మొదటి 3 నెలల్లో కూడా ఆర్థికంగా అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ 3 నెలలు దాటిన తర్వాత కొంచెం అనుకోని విధానాల్లో ఖర్చులు పెరిగేటటువంటి పరిస్థితి, పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యే పనులు అవ్వడం అవుతుంది కానీ కొంచెం ఆలస్యంగా అయ్యేటటువంటి పరిస్థితి, దానికి మనశ్శాంతి అనేటటువంటిది కరువు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో చూడండి, వెంట్రుకు విసిరితే కొండ వస్తుంది అనుకుంటాడు, కానీ మనం కొండను తవ్విన తర్వాత ఎలకను పట్టేటటువంటి పరిస్థితిగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆశ కొండంతా వచ్చేటటువంటి ఫలితం గోరంతా అనేటటువంటి విధానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ 2-3 సార్లు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం నిమిత్తంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆర్థిక సమస్యలు అనేటటువంటి బయటికి రావడానికి ఆగస్టు నెల దాటిన దగ్గర నుంచి అక్టోబర్ 20 లోపల మంచి విధానమైనటువంటి మంచి కాలంగానే చెప్పుకోవచ్చు. అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా ఉండేటటువంటి సమస్యల వలన కొద్దిగా ఒత్తిడి అనేటటువంటిది ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా జరగడం, సమయానికి నిద్ర తిండి లేకపోవడం, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు పెరగడం జరుగుతాయి. ఎప్పుడో చేసినటువంటి స్వల్పమైనటువంటి కారణాల వలన కొన్ని అపఖ్యాతి పాలయ్యేటటువంటిది, గౌరవ మర్యాదలు లోపించేటటువంటి పరిస్థితి కొంతవరకు కనిపిస్తోందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేవతి నక్షత్రపరమైనటువంటి విషయాల్లో కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు లేదా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కొన్ని అనుకోని విధానాల్లో చేసినటువంటి పనులు మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. కానీ మీలో ఉండేటటువంటి నిబద్ధతా భావం వల్ల, మీలో ఉండేటటువంటి ఆలోచన విధానం వలన స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం, కీర్తి ప్రతిష్టలను అభివృద్ధి చేసుకోవడం, సంపదలను మనకొంత విపరీతమైనటువంటి విధానాల్లో తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాల వలన ఆర్థికంగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా చూసారా అంటే మనకి ఒక్క అవకాశం వస్తే చాలు అవన్నీ కూడా తుడిచిపెట్టేటటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమస్యలోనే పరిష్కారం ఉంది అనే అవకాశాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే పరిపూర్తిగా పుష్కలమైనటువంటి విధానంలో పట్టు వదలని విక్రమార్కుల్లా కనుక మీరు ప్రయత్నం చేస్తే పట్టుదలతో మీ యొక్క అభివృద్ధి విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. బంధువులు, మిత్రులు, స్నేహితులు వీళ్ళందరూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి విధంగా చేసి మీ లక్ష్యానికి భంగం కలిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిగా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో పనుల విషయంలో క్రమశిక్షణగా ఉండడం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా నిబద్ధతగా ఉండడం, పెద్దల్ని గురువుల్ని గౌరవించేటటువంటి విధానంలో ఉండడం, అలాగే మీకన్నా తక్కువ కలిగినటువంటి వ్యక్తులకు కానీ మీకు ఉండేటటువంటి పరిధిలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ కొద్దిగా సహాయ సహకారాలు చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. ప్రధానంగా శని, రాహువు, కేతువు, కుజుడు ఈ 4 గ్రహాలకి కూడా శాంతి ప్రక్రియలు చేయించుకుని రుద్రాభిషేకం, చండీ హోమాది కార్యక్రమాలు లేదు ఇలాగ ప్రధానంగా ఈ హోమాది కార్యక్రమాలు ఇలాంటివి చేయించుకోవడం వలన మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దుర్గా అష్టోత్తరాన్ని కానీ లేకపోతే గణపతి అష్టోత్తరాన్ని కానీ సంకటమోచన గణేష స్తోత్రాన్ని కానీ అలాగే
రుణహర్తృ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని కానీ ఇలాంటివి పారాయణ చేయడం వలన, అలాగే పెద్దలకి పూజ్యులకి అన్నాన్ని గురించి ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులకి, గోవులకి, వీటికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు, వారిని అభివృద్ధికి పదంగా తీసుకుని వెళ్ళేటటువంటి ఆలోచన విధానంతో కనుక ఉన్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు అనేటటువంటివి లభ్యమవుతాయని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.